నేపాల్‌లో జరిగిన ఆందోళనలు ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఆ దేశంలో జరిగిన ఘర్షణలు ఏకంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేసే వరకు కూడా వెళ్ళాయనంటేనే, దీని వెనక ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాలకు సంబంధించి పిల్లలపై చూపుతున్న ప్రభావం పైన దేశవ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేపాల్‌లో జరిగిన ఈ ఘటనలన్నీ కూడా సోషల్ మీడియా చుట్టూ జరిగినవే కావటం విశేషం. నేపాల్‌లో జరిగిన విషయాలను ఒకసారి పరిశీలిస్తే, నేపాల్ దేశానికి సంబంధించి ఆ దేశంలో పనిచేస్తున్న సోషల్ మీడియాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని అందుకు సంబంధించిన ఫీజులు చెల్లించి మాత్రమే ఈ కార్యకలాపాలు నడపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుని ఆసరాగా చేసుకుని ఆ దేశానికి సంబంధించిన మంత్రివర్గం కూడా సమావేశమై ఈ సోషల్ మీడియా నిర్వహిస్తున్న సంస్థలన్నిటికీ కూడా అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజిస్టర్ చేసుకొని ఫీజులు చెల్లించాలని వాళ్ళంతా కూడా కోరడం జరిగింది. అయితే మంత్రివర్గం ఇచ్చిన సూచనలను, నోటీసులను ఈ సదరు సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సంస్థలు పూర్తిగా పెడచెవిన పెట్టాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం ఈ నెల 4వ తేదీ నుంచి పూర్తిగా సోషల్ మీడియా ఖాతాలను నిషేధిస్తున్నట్లుగా వెల్లడించింది. వీటిల్లో ట్విట్టరు, వాట్సప్, అలాగే ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి 26 సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సంస్థలున్నాయి. వీటన్నింటినీ నిషేధించడంతో ఒక్కసారిగా నేపాల్ యువత రోడ్లపైకి ఎక్కారు. ప్రధానంగా వీళ్ళందరినీ కూడా జెడ్ అంటారు. అంటే జెడ్ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా 1997, 2012 మధ్య జన్మించిన వాళ్ళు. దాదాపుగా ఈ యువతంతా కూడా 26 ఏళ్లలోపు వయసు వాళ్ళే ఉంటారు. వీళ్ళే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతూ ఉంటారు. ఈ కోవలోనే నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం నేరుగా ఈ యువత పైన ప్రభావం చూపించింది. ప్రధానంగా వీళ్ళంతా కూడా తెల్లారి లేస్తే ఈ సోషల్ మీడియాలోనే ఉంటారు. చాలామంది ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇన్కమ్ సోర్స్ని కూడా జనరేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటిని బ్యాన్ చేయటం వల్ల తమ ఉపాధి పైన ఇది పెను ప్రభావాన్ని చూపిస్తుందని వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఏవైతే నిషేధంలో లేని సోషల్ మీడియాలో ఉన్నాయో వాటి ద్వారా ప్రచారం చేస్తూ తాము కట్టిన పన్నులు ఎటువంటి అవినీతి పనులకు వాళ్ళు పాల్పడుతున్నారో చెప్పాలని, తాము కట్టిన పన్నుల సొమ్ము ఎటువైపు వెళ్తుందో చెప్పాలని ఆందోళన చేస్తూ, పోస్టింగ్లు చేస్తూ వాళ్ళంతా కూడా తమ నిరసనను కొనసాగించారు. ఈ యువత చేపట్టిన నిరసనకు నేపాల్ దేశంలోని కళాకారులు, నటీనటులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. అయితే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్లకు మద్దతు తెలుపుతామని ప్రకటించినప్పటికీ యువత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి ఉద్యమం మొత్తం కూడా తమ భుజస్కంధాల పైన వేసుకొని ముందుకు వెళ్లారు. ఈ కోవలో ప్రభుత్వం జరిపించిన కాల్పులలో 19 మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనుదిరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ ఆందోళన కొనసాగించారు. ఈ కోవలో రక్షణ శాఖకు సంబంధించి నేపాల్ మిలిటరీ రంగంలోకి దిగింది. ప్రధాని ఓలీకి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన్ను రాజీనామా చేయాలని, అప్పుడే ఈ పరిస్థితులు శాంతిస్తాయని చెప్పడంతో ఓలీ రాజీనామా చేశారు. అయితే నేపాల్లో సోషల్ మీడియా ఖాతాలు స్తంభింపజేయటం, యువత దానిపైన ఆందోళనకు దిగటం, పూర్తి స్థాయిలో ఒక ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి రావటం గమనిస్తే ఇది ఇతర దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సోషల్ మీడియాను నిజంగా కంట్రోల్ చేయగలరా అనే ఒక సందేహం అయితే ప్రతి చోట కూడా వ్యక్తమవుతుంది. వేరే దేశాల విషయం పక్కన పెడితే మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటీవలనే ఈ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీటిని కంట్రోల్ చేయటం ఎంతవరకు సాధ్యం, నిజంగా కంట్రోల్ చేయగలరా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్నే. ఇప్పటికే సోషల్ మీడియాను బేస్ చేసుకొని ఈ అశ్లీల కంటెంట్ను నిషేధించటం, అలాగే పిల్లలను పూర్తి స్థాయిలో కూడా పెద్దలు మానిటర్ చేసుకుంటూ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో దేన్ని చూస్తున్నారు, వేటిని ఉపయోగిస్తున్నారనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం అనే చర్యలు జరుగుతున్నాయి తప్ప వీటిని నిషేధించడం అనేది మాత్రం సాధ్యమయ్యే పనేనా అని ప్రస్తుతం నిపుణులు కూడా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా పూర్తిగా వ్యక్తిగతమైంది. ప్రతి మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఒక న్యూస్ ఛానళ్లను సోషల్ మీడియాలో తన భావాలను ప్రకటించడానికి వాడుకుంటూ ఉన్నారు. గతంలో కూడా టిక్ టాక్ వంటి అనేక సోషల్ మీడియా సాఫ్ట్వేర్లు వచ్చాయి. వీటిల్లో యువత ఏ విధంగా చేశారనేది కూడా ప్రపంచం అంతా చూసింది.
దీనిపైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలామంది ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే ఈ సోషల్ మీడియాను యువత ఉపయోగిస్తున్న తీరుపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియానే కాదు, ఈ ఇంటర్నెట్ యుగంలో సమాచారం అంతా కూడా అరిచేతుల్లో ఉంటుంది. దీనిని పాజిటివ్గా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అయితే 100కి 99% మంది దీన్ని పాజిటివ్గా వాడుకోవటం లేదు. అందులో ఉన్న బ్యాడ్ థింగ్స్ వైపుకే అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన ఆలోచిస్తున్నాయి కానీ ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలి అనే విషయం మాత్రం ఎవరు దాన్ని పూర్తి స్థాయిలో కూడా చేపట్టలేకపోతున్నారు. ప్రస్తుతం నేపాల్ ఒక చిన్న ప్రయత్నం చేసింది. అది ఏ స్థాయిలో బెడిసికొట్టిందో, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అది సంచలనం సృష్టించిందో నేపాల్లో జరిగిన కాల్పులు కానీ, యువత ఆందోళన కానీ స్పష్టంగా అర్థం పడుతుంది. ఈ కోవలో ఈ సోషల్ మీడియా కంట్రోల్ పైన మరే దేశమైనా ఏ విధంగా స్పందిస్తుంది, అసలు స్పందిస్తుందా లేదా, దీన్ని కట్టడి చేయగలుగుతుందా అనేది మాత్రం భవిష్యత్తే సమాధానం చెప్పాలి.